దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ఆ ఊరి చివర దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న బంగార జలపాతం గురించి చిన్నప్పట్నుంచే కథలు వినిపిస్తూనే ఉండేవి. ఉదయం సూర్యోదయం సమయంలో ఆ జలపాతంపై పడే కాంతి బంగారంలా మెరుస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అంటారు. ఎత్తైన రాతి గోడల మధ్య నుంచి గర్జిస్తూ పడే నీరు కింద పెద్ద లోతైన కుంటలో చేరుతుంది. పగలు చూస్తే అది ప్రకృతి సౌందర్యానికి నిదర్శనం. కాని రాత్రి పడితే అక్కడి గాలి కూడా బరువుగా మారిపోతుంది. ఊరిలో పెద్దలు చెబుతారు, ఆ జలపాతం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ప్రతి సంవత్సరం అది తన వంతు బలి తీసుకుంటుంది. కనీసం 2 అక్కడ మునిగి చనిపోతారు. ప్రమాదమంటారు అధికారులు. కాని మృతదేహాలు బయటపడినప్పుడు వాటి ముఖాల్లో కనిపించే భయం మాత్రం సాధారణ ప్రమాదంలా అనిపించదు. ఈ సంవత్సరం కాలేజ్ పూర్తయిన 5 స్నేహితులు కార్తిక్, మనోజ్, అర్జున్, రాహుల్, వినయ్ తమ ఫేర్వెల్ ట్రిప్గా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు అడ్డుకున్నారు. ఇంకో ప్రదేశం చూసుకోండి అన్నారు. కాని యువతలో ఉన్న ఆ తలపట్టుదల, మొండితనం, మనం జాగ్రత్తగానే ఉంటాంలే అన్న ధైర్యం వారిని ఆపలేదు. ఒక ఆదివారం ఉదయం 5 బైకులపై అడవిదారిలో ప్రయాణం మొదలుపెట్టారు. మొదట నవ్వులు, పాటలు, సరదా మాటలు. అడవిలోకి లోతుగా వెళ్తున్న కొద్దీ మొబైల్ సిగ్నల్ తగ్గిపోయింది. చివరకు పూర్తిగా మాయమైంది. నీటి గర్జన దూరంగా వినిపించడం మొదలైంది. జలపాతం దగ్గరికి చేరేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎత్తైన రాళ్లపై నుంచి బంగారు మెరుపులతో నీరు కిందికి దూకుతోంది. చినుకులు గాలిలో తేలుతూ చిన్న ఇంద్రధనుస్సులని సృష్టిస్తున్నాయి. కింద కుంట చాలా లోతుగా నీలంగా కనిపిస్తోంది. చుట్టూ పెద్ద రాళ్ళు. మొదట్లో ఫోటోలు తీశారు. డ్రోన్ తీసి వీడియో తీయాలని అనుకున్నారు. కాని గాలి ఒక్కసారిగా గట్టిగా వీచి డ్రోన్ కింద పడిపోయింది. వింతగా ఉంది అన్నాడు వినయ్. కొద్దిసేపటికి కార్తిక్ పై అంచు దగ్గరికి ఎక్కుదామని చెప్పాడు. పైనుంచి వ్యూ సూపర్గా ఉంటుంది అన్నాడు. రాళ్లు తడిగా ఉన్నాయి. అయినా 5 జాగ్రత్తగా ఎక్కారు. నీటి చిమ్ముర్లు కాళ్లకు తగులుతున్నాయి. ఒక్కసారిగా మనోజ్ కాలు జారి కిందికి జారిపోయాడు. అతను గట్టిగా కేకవేశాడు. మిగతా వాళ్లు దిగ్భ్రాంతితో కిందికి చూశారు. అతను నీటిలో పడిపోయాడు. మనోజ్ అంటూ అరిచారు. అతను కొద్దిసేపటికి పైకి వచ్చి చేతులు ఊపాడు. కాని వెంటనే అతని ముఖంలో భయం కనిపించింది. అతని కాళ్లను ఎవరో కింద నుంచి పట్టుకుని లాగుతున్నట్టుగా అనిపించింది. అతను నన్నెవరో లాగుతున్నారని అని కేకవేసి నీటి లోపలికి జారిపోయాడు. భయం మొదలైంది. ఇది సాధారణమైన జలపాతంలాగా లేదు అన్నాడు రాహుల్. దిగిపోదామని నిర్ణయించుకున్నారు. కాని దిగేలోపే అర్జున్ కళ్ళు గడ్డకట్టుకుపోయాయి. జలపాతం వెనక రాతి గోడపై నీటి తెర మధ్య ఒక ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది. పొడవాటి జుట్టు, తెల్లటి ముఖం నీటిలో నిలబడి ఉన్నట్టు. అది కదలకుండా వాళ్లను చూస్తోంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న శబ్దం నీటి మధ్య నుంచి భయంకరంగా వినిపించింది. అంతలో రాహుల్ కూడా జారి కిందికి పడిపోయాడు. ఈసారి అందరికీ స్పష్టంగా కనిపించింది. నీటి లోపల తెల్లటి చేతులు. అవి కేవలం మనోజ్ని కాదు, ఇప్పుడు రాహుల్ని కూడా లాక్కెళ్ళిపోతున్నాయి. వినయ్ భయంతో కాళ్లు చాపి దిగడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్లకు కూడా చల్లటి వేళ్లు తగిలినట్టు అనిపించాయి. అతను కూడా బ్యాలెన్స్ కోల్పోయి కిందికి జారిపోయాడు. మిగిలింది కార్తిక్, అర్జున్ మాత్రమే. వాళ్లు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లాలని అనుకున్నారు. కాని ఒక్కసారిగా జలపాతం నీరు ఆగిపోయినట్టు అనిపించింది. గర్జన ఆగిపోయింది. నిశ్శబ్దం. నీటి తెర వెనక స్పష్టంగా చాలా నల్లటి ముఖాలు కనిపించాయి. అవి గట్టిగా ఏడుస్తున్నాయి, అరుస్తున్నాయి. గత సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ల ముఖాలవే. ప్రతి సంవత్సరం 2, ఈసారి 5 చనిపోయారని అడవిలో అరుపులు వినిపిస్తున్నాయి. భూమి కంపించింది. రాతి అంచు పగిలింది. కార్తిక్ కిందికి జారిపోయాడు. అర్జున్ ఒక్కడే మిగిలాడు. అతను గట్టిగా అరుస్తూ అడవిలోకి పరిగెత్తాడు. వెనక నుంచి జలపాతం మళ్లీ మొదలైంది. కాని ఇప్పుడు అది భయంకరమైన నవ్వులా వినిపిస్తోంది. అడవిలో దారి తప్పిపోయాడు. సాయంత్రం వరకు తిరిగాడు. చివరకు కుంట అంచు దగ్గరే అతని శవం దొరికింది.
చేతులతో నేలగీసిన ముద్రలు. చివరి క్షణంలో ఎవరో వెనక నుంచి లాగినట్టుగా ఉంది. రక్షణ సిబ్బంది 5 శవాలని బయటకు తీశారు. అందరి ముఖాల్లో ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ కనిపిస్తోంది. అధికారులు రాళ్ళు మీద నుంచి జారిపడి ప్రమాదం జరిగింది అని కేసు మూసేశారు. కానీ ఊరివాళ్లు మాత్రం తల ఊపారు. బంగార జలపాతం తన వంతు శవాలని తను తీసుకుంది. ఇప్పటికీ అక్కడ ఒక బోర్డు ఉంటుంది, స్నానం చేయరాదు అని. కానీ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు సాహసం చేస్తారు. ప్రతి సంవత్సరం కనీసం 2 తిరిగి రారు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో జలపాతం దగ్గర నిలబడితే నీటి గర్జన మధ్య చిన్నటి గొంతులు వినిపిస్తుంటాయి, ఇంకా 2 కావాలి అని.